మంతరుతో పుష్యమాస శుక్లపక్ష ద్వితీయ, ఈరోజు బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం. చాలా విశేషమైన రోజు ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం మహాసుదర్శనాయ నమః అనే నామాన్ని జపించాలి. సుదర్శన అంటే మహాశక్తియుతమైన ఒక మంత్రం. ఆ నామమే శక్తియుతమైనది. సుదర్శన చక్రాన్ని మహావిష్ణు చేతిలో ఉంటుంది. మీరు బాగా గమనించవచ్చు. ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేస్తే అది పని చేసుకునే వస్తుంది, ఉత్తినే రాదు. అలా ఆ సుదర్శన నామాన్ని మనము ఈ నూతన సంవత్సరం రోజు, ఆంగ్లేయ నూతన సంవత్సరం రోజు మనము జపించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మనకి శుభం జరగాలి అని కోరుకుంటూ, మన ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలి, ప్రతిఫలించాలి అని కోరుకుంటూ ఓం మహాసుదర్శనాయ నమః అనే నామాన్ని జపించండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభం జరుగుతుంది. ఇక ఓంకార వీక్షక బాంధవులందరికీ ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ప్రియా, నీకు కూడా ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మా. ఇక ఈరోజు విశేషమైన రోజు, ద్వితీయ, ఉత్తరాషాఢ నక్షత్రం. ఇక మంత్రబలంలో ఓం మహాసుదర్శనాయ నమః అనే నామాన్ని జపించి ఆ సుదర్శన వైజయంతి అనుగ్రహం పొందుదాం. ఇంతవరకు ఏదైతే జరిగి ఉంటుందో దాన్ని మర్చిపోండి. చెడుని ఎప్పుడైతే మనము త్వరగా మర్చిపోతామో అప్పుడు మంచిది సృష్టి అవుతుంది. చెడు మీలో ఉంటే మంచిది సృష్టి అవ్వదు. ఈ ఒక మంచి మనోభావంతో 2024 సంవత్సరంలో శత్రువుల్ని, తర్వాత మనకి ద్రోహం చేసిన వారిని, మరియు మనం మోసపోయే ఉంటే, ఇటువంటివి ఏది సంఘటనలు జరిగి ఉన్నా క్షమించేయండి. జీవితంలో క్షమించే గుణం అనేది చాలా గొప్పది, అందరికీ రాదు. ఆ గొప్పతనం మీలో ఉంటే పాత విషయాలని మర్చిపోవడానికి క్షమించి, మీరు తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే, తల్లి తండ్రికి ద్రోహం చేసింటే, అబద్ధం చెప్పింటే ఎవరికైనా, లేదో భగవంతుని ముందు అసత్యాలు చేసింటే, ఇటువంటివి ఏది ఉన్నా కూడా ఆ భగవంతుని దగ్గర క్షమాపణ కోరి, స్వామి నేను చేసిన తప్పుల్ని క్షమించి ఈ సంవత్సరంలో నా వల్ల ఎటువంటి తప్పులు జరగకుండా నన్ను కాపాడాలి స్వామి అని మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే పాత విషయాల్ని మర్చిపోవడం, కొన్ని సంఘటనల్ని మనం మర్చిపోయి కొందరిని క్షమించేసి మంచి భవిష్యత్తు ఎన్నుకోవాలి అంటే అక్కడుండేవి ఖాళీ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు బుర్రలో ఎప్పుడు చెడు ఆలోచనలు, చెడే ద్వేషము, ఆవేశము ఇవన్నీ నింపుకొని ఉంటే మంచివి ఎలా పుడతాయి? మంచివి పుట్టవు. దీనికి సంబంధించినట్టుగా చిన్న ఒక కథ తెలియచేస్తా వినండి. ఒక రైతన్న ఉంటాడు. ఆ రైతన్న 2024లో చాలా కష్టపడి వ్యవసాయం చేసి ఆఖరిలో ఆ వ్యవసాయం నష్టమైపోతుంది. అనుకోకుండా నష్టమైపోతే ఏడ్చుకొని బాధపడుకొని ఇంటికి వెళ్తాడు. జనవరి 1 ఉదయాన్నే వెళ్ళి ఆ భూమాతకి ఇలా చేతులు పెట్టి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. స్వామి, నేను ఏ పాపం చేశానని నాకు ఇలా చేసేసావు, ఇలా నష్టపోయాను, అప్పులోనే అయిపోయాను కదా, ఇక నేను వ్యవసాయం చెయ్యను, ఈ మట్టి వల్ల నా జీవితం పోయింది అని దేవుడికి చెప్పుకుంటూ ఉంటాడు. దాన్ని విన్న భగవంతుడు ఒక స్నేహితుడు రూపంలో వస్తాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు డైరెక్ట్గా రాడు, వేరే వాళ్ళు ముఖాంతరమే మన దగ్గరకు వస్తాడు. ఆ ఒక స్నేహితుడు రూపంలో వచ్చి ఆ రైతన్నికి తెలియచేస్తారు. అయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? భూమిని ఎందుకు తిడుతున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో, మనకి ఈ భూమి వల్ల నీకు నష్టం అవుతుంది అనుకుంటున్నావు కదా, భూమి వల్ల ఎప్పుడు ఎవరికి నష్టం జరగదు, కొన్ని కర్మానుసారం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ భూమిలో ఈ పంట మొత్తం ఇందులో కలిసిపోయి వర్షాలకి మునిగిపోయి ఇది మట్టిలో కలిసిపోయింది కదా, ఇది నీకు నష్టం అయి ఉండొచ్చు, కానీ ఇదే భూమి నెక్స్ట్ పంటకి నీకు అది ఎరువుగా మారి ఆ పంటలో నువ్వు ఊహించలేనంత మంచిది జరుగుతుంది, లాభాలు వస్తాయి. దీన్ని గుర్తుంచుకో, నువ్వు ప్రయత్నం వదలద్దు, మళ్ళీ వ్యవసాయాన్ని చెయ్యి అంటే ఆ స్నేహితుడు మాట బలంగా చెప్పడం వలన విని మళ్ళీ భూమిని శుద్ధి చేసి వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయం చేసిన తర్వాత అతను ఆ గ్రామ ప్రజలందరూ కూడా అతను చూసి ఈర్ష్యపడాలి.
అంత అద్భుతమైన వ్యవసాయంలో లాభాలు, మరియు అక్కడ ఆ ఒక ఏదైతే అతను వ్యవసాయం చేసింటాడో అందులో దిగబడి అనేది ఊహించలేనంత గొప్పగా వస్తుంది. ఆ లాస్ట్లో ఇతను అది చూసి తెలుసుకుంటాడు, ఇది మన ప్రయత్నం చేస్తేనే ఏదైనా ప్రతిఫలిస్తుంది అని. ఆ ఒక మంచి విషయాన్ని అతను గ్రహించి మళ్ళీ మళ్ళీ వినూతనంగా కొత్తగా ఆలోచనలతో కష్టపడడం అలవాటు పడి గొప్ప శ్రీమంతుడవుతాడు. అంటే దీని అర్థం తెలుసుకోండి, జీవితంలో ఏదైనా ప్రయత్నించాలి, పాత విషయాలని మర్చిపోయి కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టాలి, చెడుని దూరం పెట్టి మంచిగా ముందుకెళ్ళాలి, నేను సాధించాలి అనే ఒక గొప్ప మనసుతో ముందుకెళ్తే వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. అలా ఈ సంవత్సరం అంతా కూడా అందరూ మన ఓంకారం చూస్తున్న వారందరికీ కూడా ఈ 2025 క్యాలెండర్ మీకు శుభం జరగాలని కోరుకుంటూ ఈ చిన్న కథని తెలియచేశాను. ఇక ఈ ఆంగ్లేయ సంవత్సరంలో 12 రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే ఈ రాశి ఫలాలన్నీ కూడా సూర్య సిద్ధాంతంపై ఆధారంపై తీసుకుంటూ మరియు గోచారంలో గ్రహాల ఆధారంగా తెలియచేస్తున్నాను. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఆర్థికంగా మాత్రం చాలా అభివృద్ధి ఉంది. ఈ సంవత్సరంలో అధికమైన లాభాలు వస్తాయి. ఈ సంవత్సరంలో ఏప్రిల్ మరియు సెప్టెంబర్లో మీరు ఏదైనా కొనుగోలు చేయడమో లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడమో జరుగుతుంది. కానీ ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా ఉండండి. ప్రతీ నెల ఏదో ఒక మైనర్ హెల్త్ ఇష్యూస్ ఉండే ఉంటాయి. అది పర్టికులర్ ఆగస్ట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. ప్రతి మాసం ఆరోగ్యం పైన కాస్త దృష్టి పెట్టండి. తదుపరి ఈ సంవత్సరంలో కుటుంబ విషయాలు, పూర్వం నుంచి ఏదైనా గొడవలు ఉంటాయి కదా, అవి ఇత్యర్థమైపోతాయి. తర్వాత వివాహం లేని వారికి వివాహ యోగం కూడా ఏర్పడుతుంది ఈ సంవత్సరము. మరియు విశేషంగా ఈ జనవరి నుంచి జూన్ వరకు అత్యధికమైన ధనలాభం ఉంటుంది. మరియు వృత్తిపరంగా మీరు ఏదైనా కొత్త కంపెనీలు పెట్టాలన్నా, స్టార్టప్ కంపెనీలు చేయాలన్నా, లేదో ఏదైనా ఒక డిఫరెంట్ వేలో, అంటే ఈ జాబ్ చేస్తున్నా నేను వేరే ఇంకేదైనా జాబ్ చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ ఉంటుంది ఈ సంవత్సరంలో. స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ సక్సెస్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారు అనుకూలమైతే చండీ హోమం కానీ లేదా దుర్గా హోమం కానీ ఇటువంటిది ఏదైనా ఆచరించండి. లేదా ప్రతిరోజు కూడా ఓం ధూమ్ దుర్గాయే నమః అనే నామాన్ని ఈ సంవత్సరం అంతా జపిస్తూ ఉంటే ఆరోగ్యము బాగుంటుంది. మీరు అన్ని విధాలుగా ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. 5వ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన సంవత్సరం. మీ జీవితంలో వృత్తిపరంగా చాలా డెవలప్మెంట్. మీరు ఏ ఒక్క బిజినెస్ చేస్తూ ఉన్నా ఆ బిజినెస్లో అభివృద్ధి చాలా ఉంటుంది ఈ సంవత్సరం. కానీ అనారోగ్యంతో ఉన్నవారు డిసెంబర్ మాసంలో, ఏప్రిల్ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ హృదయ వ్యాధులు ఏదైనా ఉన్నవారు కాస్త జాగ్రత్త. ఇది ఒకటే, ఇంక అన్ని విషయాల్లో మీకు డెవలప్మెంట్ ఉంటుంది. ఇక మీరు ఏదైనా వృత్తిపరంగా ఆ వృత్తిలో సమస్యలు ఏదైనా వస్తే భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ వృత్తిపరంగా ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదిరించి గెలుస్తారు. అంటే మీకు విజయ సంకేతం ఉంది. ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి అందరికీ శుభప్రదమే. అంతేకాదు పిత్రాజిత ఆస్తిలో ఏదైనా గొడవలు ఉంటే, పిత్రాజిత ఆస్తిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి సాల్వ్ అయిపోతాయి, ఇత్యర్థం అయిపోతాయి. ఈ సంవత్సరంలో కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉంటారు. వివాహం లేని వారికి వివాహ యోగం ఉంది. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి అని తెలియచేస్తుంది. ఇక ఎడ్యుకేషన్ పరంగా చూడండి, ఎడ్యుకేషన్ పరంగా వృషభ రాశి వారికి వాళ్ళ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఇక ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ కోసం ఏదైనా ప్రయత్నిస్తూ ఉంటే దాంట్లో కూడా మీకు సక్సెస్ కనబడుతుంది ఈ సంవత్సరం. కానీ ప్రయత్నించాలి. ఇక మహిళలు విశేషంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, లేదో కొత్తగా ఏదైనా కొనాలి అనుకునేవారు వాళ్ళ కళ నిజమవుతుంది. మీరు ఏదైనా గృహయోగం కావాలి, లేదో భూమి కొనాలి అనేవారు ఈ సంవత్సరంలో మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభకరంగానే ఉంది. ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈ సంవత్సరం అంతా మీరు శుభంగా ఉండాలి, అన్ని విధాలుగా
సక్సెస్ అవ్వాలి అనుకునేవారు ఈ సంవత్సరంలో మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ పూజించాలి. ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీ నరసింహాయ నమః, ఓం లక్ష్మీ నరసింహాయ నమః ఈ నామాన్ని జపిస్తూ ఉండండి. అనుకూలమైతే లక్ష్మీ నరసింహస్వామి హోమం కానీ లేదా మహాసుదర్శన హోమం కానీ ఒకసారి ఆచరించుకోండి. ఈ సంవత్సరం శుభం జరుగుతుంది. వారు ఈ సంవత్సరంలో చాలా చురుగ్గా ఉంటారు, అతివేగం అన్నిటిలో ఫాస్ట్గా. కానీ ఈ సంవత్సరంలో ఆగస్టులో మాత్రం మీకు ఏదైనా అలర్జీ రావచ్చు. ఆ మాసంలో కాస్త జాగ్రత్త వహించండి. జూలై మాసంలో ఏదైనా అపవాదం లేదో నింద రావడం ఏదో ఒకటి అనుకో ఉంటారు, అది జరగకపోవచ్చు. దానివల్ల కాస్త ఏదైనా ఇబ్బంది రావచ్చు జూలైలో. ఇంత తప్పితే ఈ సంవత్సరం అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. సూపర్ ఫాస్ట్గా ఉంటారు ఈ సంవత్సరంలో. అంతేకాదు ఈ ఐటీ రంగంలో ఉన్న వారికి అధిక లాభము. కొత్తగా ఏదైనా రియల్ ఎస్టేట్ చేసేవారు కావచ్చు, వ్యవసాయం చేసేవారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అధిక లాభాలు ఉంటాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కూడా అధికమైన లాభం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు ఏమనుకున్నా అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అంత గొప్పగా ఉంటుంది ఈ 2025 సంవత్సరం. ఇక ఆరోగ్య రీత్యా మంచిగానే ఉంది. మేజర్ ఇబ్బందులు ప్రాబ్లం ఏం లేదు. వయసు అయిన వారికి కాస్త జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి, కామన్ థియరీ అది. అంత తప్పితే మేజర్ ఇంకేం ప్రాబ్లం లేదు. మరియు భార్యాభర్తలో గొడవలు ఉండి ఏదైనా డివోర్సెస్ జరుగుతూ ఉంటే అవి ఇత్యర్థమై మళ్ళీ ఒకటయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వివాహం లేని వారికి ఆన్ టైం వివాహం అవుతుంది ఈ సంవత్సరం. ఇక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవారు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసేవారు కావచ్చు, ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్ అవన్నీ మీ ఫేవర్గానే ఉంటాయి. ఈజీగా బయటకు వచ్చేస్తారు. మరియు ఈ పిల్లల నుంచి కూడా తల్లి తండ్రికి సంతోషం ప్రాప్తిస్తుంది అని. అంటే మిథున రాశి వాళ్ళ సంతానం ఏదైతే ఉంటుందో వాళ్ళ నుంచి మీకు శుభం కలుగుతుంది, ఏదైనా మంచి వార్త వినొచ్చు అని ఉంది ఈ సంవత్సరంలో మీకు. మరియు పర్టికులర్గా ఎడ్యుకేషన్లో ఉన్నవారు, చదివే పిల్లలకి చాలా అద్భుతమైన సంవత్సరమే. మీ కళ నెరవేరే సంవత్సరం. విదేశాలకు వెళ్ళే యోగం ప్రాప్తిస్తుంది, ప్రయత్నించండి. పర్టికులర్గా మహిళలకైతే మరింత అదృష్టం ఎక్కువ ఉంటుంది. మీరు ఏదైనా ఎన్నో సంవత్సరాల నుంచి నేనేదో బిజినెస్ చేయాలనుకుంటారు కదా, అది పెండింగ్ ఉండిపోయి ఉంటుంది కదా, దాన్ని మీరు ప్రారంభించండి. ఈ సంవత్సరంలో మీరు ఊహించలేనంత స్పీడ్గా అది డెవలప్మెంట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు అనుకోని సాధిస్తారు. ఈ సంవత్సరం అంతా శుభ ప్రతిఫలాలే ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ సంవత్సరాన్ని సమయం వృధా వ్యర్థం చేయకుండా ఉపయోగం చేసుకోండి. జీవితంలో సాధించి గెలిచి చూపించండి, ఇతరులకి ఆదర్శంగా బతకండి. ఇక ఈ సంవత్సరం అంతా మీరు లక్ష్మీనారాయణల్ని ఎక్కువ పూజించాలి. ప్రతి పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం, లక్ష్మీనారాయణ హృదయం చదువుకోవడం, ధ్యానం చేయడం చేయండి. లేదా ప్రతిరోజు ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. మీకు ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో జూన్ మాసంలో కొంచెం అలర్జీ, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంచెం ఈ మాసంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక కుటుంబ విషయాల్లో కాస్త గొడవలు అయినంత వరకు తగ్గించుకోండి. ఉద్యోగం మంచిగానే ఉంటుంది కానీ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దాన్ని ఇష్టపడితే మనం ఒత్తిడిగా తీసుకోం. ఇక పర్టికులర్గా ఎడ్యుకేషన్లో ఉన్న వారికి ఈ సంవత్సరం అదృష్టం బాగుంది. గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నవి కూడా ఈ సంవత్సరంలో సాధించుకుంటారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరంలో వ్యాపారం అధికంగా జరుగుతుంది. ఈ శరత్ ఋతువులో ఎక్కువగా ఖర్చు పెడతారు మీరు. తదుపరి కుటుంబంలో మంగళ కార్యాలు, శుభకార్యాలు జరుగుతాయి. అంటే వివాహ వేడుకలు జరగచ్చు, లేదో నూతనంగా కొత్తగా మన ఇంటికి అతిథులు రావచ్చు. అంటే ఎవరు సంతానం ప్రాప్తించే యోగము, ఇటువంటివన్నీ ఉన్నాయి. మరియు డబ్బులు బాగా సంపాదిస్తారు, అలాగే ఖర్చు కూడా ఎక్కువ పెడతారు. మంచి కార్యాలకి, ధర్మ కార్యాలకి డబ్బు ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోండి. అయినంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా మీరు చక్కగా సంతోషంగా ఉండాలి అనుకునేవారు అయినంత వరకు రుద్రాహోమం కానీ, లేదో శివాలయంలో రుద్రాభిషేకం కానీ, లేదో ప్రతీ నెల రుద్రాభిషేకం కానీ చేసుకుంటే చాలా మంచిది. అది కాని వారు ఇంట్లోనే ఓం పార్వతీశ్వరాయ నమః, పార్వతీశ్వరాయ నమః గుర్తుంచుకోండి. ఓం పార్వతీశ్వరాయ నమః ఈ నామాన్ని
ఈ సంవత్సరం అంతా ఉదయం కానీ సాయంత్రం కానీ జపిస్తూ ఉంటే మీకు అన్ని శుభ ప్రతిఫలాలు ఉంటాయి. మీ ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావు. అన్ని విధాల సక్సెస్ఫుల్కి ఈ మంత్రమే మీకు మహామంత్రం. సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభదాయకంగానే ఉంది. ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి. మరియు భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. అయినంత వరకు నిజాలు మాట్లాడడం అలవాటు పడితే మరింత గొప్పగా ఉంటాయి మీపై నమ్మకాలు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిస్తారు. ఈ సంవత్సరంలో వివాహం లేని వారికి వివాహం అయ్యే యోగం ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు ఈ సంవత్సరంలో మీరు ఏమి కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి. మరియు వయసైన వారికి ఈ సంవత్సరంలో అదృష్టం ఉంటుంది. విడిపోయిన వారు, దూరంగా ఉన్న వారు అందరూ కూడా కలుసుకునే దానికి ఒక గొప్పగా అవకాశాలు ఎక్కువ ఏర్పడతాయి. ఇక ఉద్యోగం చేసేవారు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మీరు ఉన్న ఉద్యోగంలోనే అభివృద్ధి పొందడానికి ప్రయత్నిస్తే మంచిది. లేదు అంటే గ్రీష్మ ఋతువులో నూతన ఉద్యోగానికి ప్రయత్నించండి. బిజినెస్ చేసేవారు బిజినెస్ డెవలప్మెంట్ బాగుంది. అదే విధానంగా అధికంగా ఖర్చు కూడా పెడతారు. ఈ అనవసరమైన ఖర్చులు, వేస్ట్ ఖర్చులు చేయడము తగ్గించండి. మరియు మీ దగ్గర ఉన్న డబ్బుని రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అది ఆటోమేటికలీ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక వృత్తిపరంలో ఉన్న వారికి అదృష్టమే. వ్యాపారం రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఫుడ్ పాయిజన్ ఇలాంటివి జరగచ్చు. అందువలన హోమ్ ఫుడ్ని ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. త్వరగా ఇంటికి వచ్చి నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోండి. ఇక ఎడ్యుకేషన్ చేసే వారికి, విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ సంవత్సరంలో ఎవరైనా కళారంగంలో ఉన్న వారికి గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎవరైనా కొత్తగా ఏదైనా మంచి యాక్టర్ అవ్వాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ఈ సంవత్సరం చాలా లక్కీయెస్ట్గా ఉంటుంది. ప్రయత్నించండి. స్పోర్ట్స్లో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం చాలా అదృష్టం ఉంది. అందువలన ఈ సంవత్సరం అన్ని రంగంలో ఉన్న స్టూడెంట్స్కి లక్కీయెస్ట్ ఇయర్ కాబట్టి మీ ప్రయత్నాన్ని మాత్రం వదలకుండా ప్రయత్నించండి. సక్సెస్ మీ వైపే ఉంటుంది. ఇక మహిళలు ఫినాన్స్ బిజినెస్ చేసేవారు కాస్త జాగ్రత్త వహించండి. అతి విశ్వాసం వేరే వాళ్ళపైన వద్దు. ఎంత కావాలో అంతే విశ్వాసం పెట్టండి. మీ దగ్గర ఏదైనా డబ్బులుంటే ఇతరులకి ఇవ్వడానికన్నా వేరే వైపు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది అని నా ఉద్దేశం. సింహరాశి వారు ఈ సంవత్సరం మీకు అనుకూలమైతే సీతారాముల కళ్యాణం చేయించండి. లేదు అంటే భద్రాచలం క్షేత్రంకి వెళ్ళి అక్కడైనా కళ్యాణం చేయించండి. లేదో దర్శనం చేసుకొని రాండి. లేదో ప్రతిరోజు సీతారామాయ నమః, సీతారామాయ నమః ఈ నామమే మీకు మహామంత్రం. ఈ సంవత్సరంలో మీరు సీతారాముల వారిని పూజించడం, ఆ మంత్రాన్ని జపించడం చేస్తూ ఉంటే అన్ని విధాల అన్యోన్నత మరియు అన్ని రకాల యోగాలు మీకు ప్రాప్తిస్తాయి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో గృహయోగం ఉంది. మీరు ఏదైనా భూమి కొనాలి, లేదో ఏదైనా ఇల్లు కట్టాలి, వ్యవసాయ భూమి కొనాలి అనుకునే వారు ప్రయత్నించండి. ఖచ్చితంగా జరిగే తీరుతుంది. తర్వాత ఈ బిజినెస్ చేసేవారు, బిజినెస్ రంగంలో ఉన్నవారు వాళ్ళు చాలా డెవలప్మెంట్ అవుతారు. ఈ కంపెనీ ఒకటి జరుగుతూ ఉండేదాన్ని ఇంకొక కంపెనీ చేయడం, లేదా వేరే వైపు ఎక్కడైనా ఇంకొక కంపెనీ తెరవడం, ఇలాంటివి జరిగే మంచి సూచనలు ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ సంవత్సరం ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది. పాత అప్పులు తీర్పేస్తారు. ఈ సంవత్సరం చాలా బాగుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఉత్సాహంగా ఉద్యోగం చేస్తారు. కొత్త ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ప్రయత్నించండి. ఇక ఆరోగ్య విషయంలో శీతాకాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శీతాకాలంలో స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం మీకు ఎక్కువ ఉంటాయి. దానివల్ల అయినంత వరకు జాగ్రత్త వహించండి. మరియు దాంపత్య జీవితంలో సుఖ దాంపత్యం అని ఉంది. మరియు వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. మరియు అంతేకాదు దూర ప్రయాణాలు లాభదాయకం అని ఉంది. కొత్త వ్యాపార రంగం మీకు అభివృద్ధిని చేస్తుంది. కొత్త వ్యాపారస్తులకి బాగా డెవలప్మెంట్ అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయత్నించాలి. ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. అన్ని విధాలుగా శుభ ప్రతిఫలాలు మీకుంటాయి. ఇక ఎడ్యుకేషన్ చేసేవారు, పిల్లలు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ బాగుంది. ఈ సంవత్సరంలో మీరు అయినంత వరకు బద్ధకాన్ని వదిలేయాలి. అంతేకాదు మహిళలకైతే ఈ సంవత్సరంలో చాలా అదృష్టం. వీళ్ళు చాలా ప్లాన్స్ చేసుకుంటారు. ఏదైనా డెవలప్మెంట్ అవ్వడానికి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కష్టపడతారు. దాని నుంచి ఆ ఇన్వెస్ట్మెంటు మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా
ప్రాప్తిస్తుంది. ఇక అన్ని రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం అభివృద్ధి ఉంది. ప్రయత్నం మాత్రం మానకండి, ఉత్సాహంగా ఉండండి, మీ పని ఇష్టపడి చేయండి, సక్సెస్ మీదే. ఈ సంవత్సరం అంతా మీరు బాగుండాలి అనుకునేవారు అనుకూలమైతే దుర్గా గణపతి హోమం చేపించండి, లేదో దుర్గా గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండండి. ఒకసారి అటువంటి పూజా యజ్ఞాలు ఆచరిస్తే మీకు శుభ ప్రతిఫలం. లేదు అంటే ఓం దుర్గా గణపతయే నమః, ఓం దుర్గా గణపతయే నమః ఈ నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటే ఈ 2025 సంవత్సరము మీకు అదృష్టదాయకంగా ఉంటుంది. రాశి వారు ఈ సంవత్సరంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కొత్తగా చేయాలి అనుకునేవారు కాస్త జాగ్రత్త వహించండి. మోసపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. తదుపరి ఈ సంవత్సరంలో నవంబర్ నెలలో మీకు పెద్ద సక్సెస్ కనబడుతుంది. ఏదో అనుకోంది సాధిస్తారు. కొత్తగా ఏదైనా కొనుగోలు చేయడం, ఇటువంటిది ఏదో బ్యూటిఫుల్ మీ జీవితంలో ఒక అద్భుతాలు జరిగే మాసమై ఉంటుంది ఈ సంవత్సరంలో నవంబర్లో. అంతేకాదు ఈ సంవత్సరంలో మీ పేరు, ప్రతిష్టలు, గుర్తింపు పెరుగుతుంది. అయినంత వరకు భార్య పిల్లలపైన శ్రద్ధ పెట్టండి. తర్వాత ఈ తులారాశి తల్లి తండ్రికి పిల్లల నుంచి ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటుంది. దూరంగా ఉన్న పిల్లలు దగ్గరకు రావచ్చు, లేదు వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించి మీరు సంతోషాన్ని అనుభవించవచ్చు అని. చాలా బాగుంది. ఈ సంవత్సరం శుభంగానే ఉంటుంది. మరియు ఉద్యోగం చేసే వారికి ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ ఈ సంవత్సరంలో జరుగుతుంది. తర్వాత వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం డెవలప్మెంట్ అవుతుంది. పాత అప్పులంతా తీర్చేస్తారు. ఇక రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. అంతేకాదు ఈ సంవత్సరంలో వివాహం లేని వారికి వివాహ యోగం, సంతాన యోగం ఇటువంటి యోగాలు ఉన్నాయి. ఇక స్టూడెంట్స్ ఈ సంవత్సరంలో అధిక ఉత్సాహంతో ఉంటారు. డాక్టర్ అవ్వాలి అనుకునే వారు వద్దు నేను ఇంజనీర్ అయిపోతాను, ఇలాంటి మార్పులు చాలా చేసుకుంటారు. మీకు ఏ దాంట్లో నమ్మకం ఉంటుందో దానిపైనే ఉత్సాహం చూపించండి. తులారాశిలో ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో పేరు, ప్రతిష్ట, గుర్తింపు పొందుతారు. అద్భుతమైన సంవత్సరం ఈ సంవత్సరం మీకు. ఈ సంవత్సరం అంతా మీకు మరింత బాగుండాలి అంటే ఓం ఉమామహేశ్వరాయ నమః ప్రతిరోజు ఉమామహేశ్వరాయ నమః అనే నామాన్ని జపించండి. లేదా ఎక్కడైనా పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం చేపించండి. లేదా శ్రీశైలం ఒకసారి దర్శనం చేసుకొని రండి. ఇలా మీరు శ్రీశైలం దర్శనం చేసుకొని వస్తే మీకు శుభ ప్రతిఫలం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం లాభదాయకమే. మీరు ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే అందులో అభివృద్ధి కనబడుతుంది. రేపటి కోసం ఈరోజు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా అది లాభదాయకంగా ఉంటుంది. పర్టికులర్గా ఒత్తిడి ఎక్కువ తీసుకోకండి. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరంలో. లేనిపోని ఆలోచనలు పెంచుకుంటూ ఉంటారు. దాని నుంచి ఒత్తిడి తగ్గాలంటే రోజు ధ్యానం చేయడం, మీ వర్క్లో మీరు ఉండడం మంచిది. వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చకండి. తర్వాత ఈ సంవత్సరంలో కొత్త స్నేహితులు వస్తారు అని ఉంది. జీవితంలో కొత్త జనాల పరిచయం మీకు ప్రాప్తిస్తుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏదైనా ఉంటే అవి ఇత్యర్థం అవుతాయి. దానికి ఒక ఫుల్ స్టాపు, బ్రేక్ అనేవి ఇటువంటివి జరుగుతాయి. మరియు అంతేకాదు ఈ సంవత్సరంలో హెల్త్ ఇష్యూస్ మనం చూసేదైతే కాస్త డిప్రెషన్, అందువలన అయినంత వరకు కొత్త విషయాల్లో బిజీగా ఉండండి. పాత విషయాల్ని పట్టించుకోకండి. ఎక్కువ ఆలోచించేది వద్దు. ఇక వివాహం లేని వారికి వివాహ యోగం అయితే ఉంది. మీరు వివాహానికి ప్రయత్నించవచ్చు, ప్రాబ్లం లేదు. అంతేకాదు ఈ సంవత్సరంలో ఉద్యోగం చేసే వారికి ఉద్యోగంలో కాస్త ఒత్తిడి, ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ మీరు నిభాయించి గెలుచుకుంటారు. మీరు అనుకోంది సాధించుకుంటారు. కొత్త జాబ్స్ కావాలి అనుకుంటే ప్రయత్నించవచ్చు. అందులో చాలా బిజీగా ఉంటారు, అది కూడా సక్సెస్ అవుతుంది. అవన్నీ బాగుంటాయి. అంటే ఇక్కడ మీరు పర్టికులర్గా గమనించాల్సినది ఓన్లీ హెల్త్ ఇష్యూస్ పైన. అంటే ఎక్కువ ఒత్తిడి తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉంటే మీకు అన్నీ బాగుంటాయి అని అర్థం. ఇక వయసైన వారు అయినంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు అయినంత వరకు ఆపేయడం చాలా మంచిది. ఎడ్యుకేషన్లో ఉన్న వారికి ఈ సంవత్సరంలో అదృష్టమే. ఎందుకంటే మీరు ఎంత చదువుతారో మీకు అంత లాభదాయకంగా ఉంటుంది. చదువిన తగినట్టుగా ప్రతిఫలం అనుభవిస్తారు. స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్ అన్నట్టు ఈ సంవత్సరం మీకు గోల్డెన్ లైఫ్ ఉంటుంది. ఉపయోగం చేసుకోండి.
ఇక స్త్రీలు పర్టికులర్గా ఏదైనా బిజినెస్ చేసేవారు, స్వంత వ్యాపార రంగంలో ఉన్నవారు, మీరు కష్టపడితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతారు. వేరే వాళ్ళ విచారాల్లో తలదూర్చకండి అనేది మాత్రం నా విన్నపం. ఇక స్వంత వ్యాపారం, స్వంత బిజినెస్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, మినరల్ బిజినెస్ చేసేవారికి ఈ సంవత్సరంలో అధికమైన లాభాలు ఉంటాయి. విశేషమైన సంవత్సరమే, ఉపయోగం చేసుకోండి. ఇక ఈ సంవత్సరం మీరు లక్ష్మీ గణపతి హోమాన్ని ఆచరించండి, లేదంటే బాల గణపతి హోమాన్ని ఆచరించండి. అది కాలేదు అంటే ఎక్కడైనా దేవాలయంలో ప్రతి నెల సంకష్టర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండండి. అది అవ్వట్లేదు అంటే ఇంట్లోనే ప్రతిరోజు ఓం లక్ష్మీ గణపతయే నమః, ఓం లక్ష్మీ గణపతయే నమః, ఓం లక్ష్మీ గణపతయే నమః ఈ నామాన్ని జపించాలి. ఇలా ప్రతిరోజు మీరు ఈ నామాన్ని జపిస్తూ ఉంటే ఇదే నామమే మీకు మహామంత్రమై అన్ని విఘ్నాల నుంచి కాపాడుతుంది. రాశి వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉంది. ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి. ఈ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకోవాలా వద్దా అనేవారు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. ప్రయత్నించండి. ప్రేమ వివాహాలు కూడా సక్సెస్ అవుతాయి ఈ సంవత్సరంలో. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో విశేషమైన ధనలాభం ఉంది. అధికమైన ధనాన్ని సంపాదిస్తారు. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నా అందులో లాభాలు అధికంగా కనబడతాయి. వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. రియల్ ఎస్టేటు, బంగారం వ్యాపారం, బట్టల వ్యాపారం ఇటువంటి వారికి అధికమైన లాభాలు పొందుతారు. గృహయోగం ఉంది ఈ సంవత్సరంలో. అప్పుల బాధ నుంచి బయటకు వస్తారు. మరియు జూన్, జూలై, ఆగస్టులో అనవసరమైన ఖర్చులు వస్తాయి. దాని నుంచి బయటపడండి. అనవసరమైన ఖర్చులు, ఉత్తినే డబ్బులు వృధా వ్యర్థం చేసేస్తారు. భారీ డబ్బులు వ్యర్థం చేస్తారు. దాన్ని అయినంత వరకు కంట్రోల్ చేయండి. అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి. ఇక జనవరి, ఏప్రిల్లో మీకు నూతన ఉద్యోగాలు రావడం, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం ఇటువంటివి సక్సెస్ అవుతాయి. విదేశాలకు వెళ్ళేవారు ప్రయత్నిస్తే అవుతుంది. ఇక కొత్త ప్రాజెక్ట్స్కి ఏదైనా చేయాలనేవారు ప్రారంభించవచ్చు. కొత్త బిజినెస్లకి మంచి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరం అంతా కూడా మీ ఫేవరెట్గానే ఉంటుంది. స్టూడెంట్స్కి అయితే ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్న కళ నెరవేరుతుంది. వాళ్ళు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం ఉంటుంది. వాటర్ సోర్స్ నుంచి దూరంగా ఉండండి. శీత వలయాల నుంచి దూరంగా ఉండండి. చదువు పైన ఏకాగ్రత పెట్టండి. ఏదైనా సాధించుకోవాలి అనే ఒక మనసుతో, దృఢ సంకల్పంతో ముందుకు నడవండి. ఈ సంవత్సరం మీకు సక్సెస్ఫుల్ రేటింగ్ అయితే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మీకు బాగుండాలి అనుకునేవారు శ్రీనివాస కళ్యాణోత్సవం చేపించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని పాల్గొనండి. లేదా తిరుమలకి వెళ్ళి అక్కడైనా చేపించుకొని రండి. లేదా ఇంట్లో అన్నా చేయండి. లేదో ఈ సంవత్సరం అంతా కూడా ఓం లక్ష్మీ నివాసాయ నమః అనే నామాన్ని జపించండి. లక్ష్మీ శ్రీనివాసాన్ని లక్ష్మీ నివాస అని కూడా మనం పిలవచ్చు. కాబట్టి మీరు లక్ష్మీ నివాసాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటే ఈ సంవత్సరము మరింత అదృష్టవంతులు మీరవుతారు. వారికి ఈ సంవత్సరం ఉత్సాహభరితమైన సంవత్సరమే. ఈ సంవత్సరంలో స్నేహితుల ప్రభావం వల్ల అభివృద్ధి చెందడం, సపోర్ట్ దొరుకుతుంది. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది. ఈ సంవత్సరంలో ఆర్థికంగా కూడా బాగా అభివృద్ధి చెందుతారు. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. అయితే జనవరి టు ఏప్రిల్ వరకు కాస్త హెల్త్ ఇష్యూస్లో కాస్త జాగ్రత్త వహించండి. నరాలకి సంబంధించిన ప్రాబ్లము, నిద్రహీనత ఇటువంటివి ఉంటాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. కొందరికి నూతన ఉద్యోగాలు అక్టోబర్ తర్వాత మంచి సక్సెస్ రేటింగ్ ఉంటుంది. అక్టోబర్ తర్వాత మీరు ఈ సంవత్సరంలో ఆర్థికంగా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు అనేది జన్మజాతకంలో ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అధికమైన లాభాలని పొందుతారు. కొత్త పనులు చేసేవారు, ఎక్కువ కష్టపడే వారికి ఈ సంవత్సరంలో అధికమైన లాభాలతో వాళ్ళ విజయోత్సవాన్ని ఆచరిస్తారు. ఇక దాంపత్య జీవితంలో అయినంత వరకు జాగ్రత్త పడండి. ఒకరిపైన ఒకరు ప్రేమ పెంచుకోండి. అనవసరమైన గొడవలు పెట్టుకునేది వద్దు. ఇక ప్రేమ వివాహాల్లో కాస్త గొడవలు వచ్చి అక్టోబర్ తర్వాత అది సక్సెస్ అవుతుంది. కొంచెం జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం అదృష్ట సంవత్సరమే. వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది. ఆరోగ్యంలో ఏప్రిల్ వరకు కాస్త వ్యత్యాసాలు ఉంటాయి. అంత తప్పితే ఈ సంవత్సరం అంతా శుభకరమే. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము అంత సంతోషంగా ఉంది.
కోపం తగ్గించుకొని ఈ సంవత్సరంలో ఎంత తెలివిగా ఈ సంవత్సరాన్ని మీరు ఉపయోగం చేసుకుంటారో అంత అదృష్టవంతులు. ఎంత తెలివిగా మీరు ప్రవర్తిస్తారో అంత అదృష్ట సంవత్సరం ఈ సంవత్సరం అయి ఉంటుంది. దాని నుంచి స్మార్ట్ వర్క్ని ఎన్నుకోండి, స్మార్ట్గా ఉండండి, మరియు మంచి స్నేహితుల్ని పెంచుకోండి. అయినంత వరకు టైం వృధా చేయకుండా కష్టపడ్డం నేర్చుకోండి. స్టూడెంట్స్కి అయితే ఈ సంవత్సరం కొత్త విషయాల్ని తెలుసుకోవాలని కాలేజ్ మారడం కావచ్చు, ఊర్లు మారడం కావచ్చు, లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఇటువంటివన్నీ జరుగుతాయి. ఈ సంవత్సరం స్టూడెంట్ లైఫ్ కూడా చాలా బాగుంది. 2025 సంవత్సరం మకర రాశిలో ఉన్న వారికి అన్ని విధాలా ఉపయోగపడే సంవత్సరం. గత 10 సంవత్సరాల నుంచి కూడా పొందని యోగం ఈ సంవత్సరం ఏళ్ళు పొందగలరు. ఇక ఈ సంవత్సరం మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాన్ని చేపిస్తే చాలా మంచిది. లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినట్టుగా హోమం చేయడం, షణ్ముఖుడు ఉంటాడు కదా, అతనికి సంబంధించిన హోమం చేయడం, లేదో పళనీకో లేదో భవానీకో వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని రావడం, లేదో ప్రతిరోజు కూడా వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ నమః అనుకోవాలి. ఈ నామాన్ని మీరు జపిస్తూ ఉంటే ఇదే మహామంత్రంగా మారి అన్ని విధాల అభివృద్ధిని మీకు అందిస్తుంది. ఈ సంవత్సరంలో ఆగస్ట్ వరకు అన్ని విధాలుగా బాగా డెవలప్మెంట్ ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు వీళ్ళు ఆగస్ట్ వరకు. ఆగస్టు తర్వాత కాస్త నీరసంగా కనబడతారు, కాస్త మానసికంగా ఒత్తిడి ఎక్కువ తీసుకొనేస్తారు. అయినంత వరకు పొద్దున్నే త్వరగా లేవడం, యాక్టివ్గా ఉండడం, ఏ సమస్యలు వచ్చినా అయినంత వరకు ఆయుర్వేదాన్ని ఉపయోగం చేయడం చాలా మంచిది మీకు ఈ సంవత్సరంలో. అయితే వృత్తిపరంగా ఈ సంవత్సరంలో చాలా అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి. చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వారు ఈ సంవత్సరంలో అదృష్టవంతులు అయిపోతారు. విదేశీ యోగం ఉంటుంది, ఉన్నత శిక్షణానికి కూడా యోగం ఉంది. తర్వాత వీళ్ళు ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా చేస్తే వాళ్ళు దాంట్లో సక్సెస్ కనబడతారు, కొత్త ఆలోచనలతో అభివృద్ధి చెందుతారు అని. బిజినెస్ చేసేవారు కొత్త బిజినెస్ ప్రారంభం అవుతుంది. అన్ని విధాలుగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. అయితే ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదిస్తారు. అదే విధానంగా పైశాచిక ఖర్చులు అంటాం, అలా ఖర్చులు కూడా పెడతారు. దీన్ని కంట్రోల్ చేయాలి మీరు. డబ్బుని ఎంత పొదుపు చేస్తే మీరు అంత బుద్ధివంతులు అవుతారు ఈ సంవత్సరం. ఈ తల్లి తండ్రి పిల్లల కోసం పెళ్లి చేయాలనుకొని ప్రయత్నిస్తే అది కూడా జరుగుతుంది. మరియు కుటుంబంలో సఖ్యత బాగుంటుంది ఈ సంవత్సరంలో. దూరంగా ఉన్నవారు ఒకటయ్యే యోగం ఈ సంవత్సరంలో ఉంటుంది. స్టూడెంట్స్కి విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేవారు, లేదో ఏదో కారణాల వల్ల చదువు సగంలోనే ఆగిపోయింటే అది పూర్తి చేసే అవకాశాలు యోగాలు ఉన్నాయి. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారు స్టూడెంట్స్కి చాలా లక్కీయెస్ట్ ఇయర్ ఉంటుంది, ప్రయత్నించండి. ఇక పిత్రాజిత ఆస్తి వచ్చే యోగం ఉంది. ఇక బిజినెస్ చేసేవారు కొత్త బిజినెస్లకి ఇన్వెస్ట్మెంట్ చేసే యోగాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళలకి ఈ సంవత్సరంలో అదృష్టమైన సంవత్సరము, మీ కళ నెరవేరబోతుంది. అందువలన ఈ సంవత్సరం సహజంగా మీకు చాలా విశేషమైన సంవత్సరం. అందువలన ఈ సంవత్సరాన్ని చక్కగా ఉపయోగం చేసుకోండి. ఈ సంవత్సరాన్ని మీరు ఎంత కష్టపడతారో మీ భవిష్యత్తు అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం ప్రాప్తించాలి అంటే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని నామమంత్రం కానీ, హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ, హనుమంతుని ఎంత పూజిస్తారో అంత మంచిది. మరియు పార్వతీ పరమేశ్వరులు ఓం ఉమామహేశ్వరాయ నమః ఈ నామాన్ని జపించండి. పొద్దున్నే లేసి హనుమాన్ చాలీస చదువుకోండి. వారానికి ఒకసారి అయినా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వస్తూ ఉండండి. అనుకూలమైతే పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవాన్ని ఆచరించండి. రాశి వారు ఈ సంవత్సరంలో కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకునేవారు, స్టార్టప్ కంపెనీస్ లేదో బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి అనుకునేవారు, కొత్త ప్రాజెక్ట్స్ని ఏదైనా చేయాలి అనుకునే వారికి చాలా అదృష్టమైన సంవత్సరం. కానీ ఈ సంవత్సరంలో స్నేహితుల మధ్య గొడవలు వచ్చి స్నేహితుల్లో వైరుత్వం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయినంత వరకు స్నేహితుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. అయినంత వరకు ఎటువంటి విమర్శలకి దారి రాకుండా చూసుకోండి. ఇక ఆరోగ్య రీత్యా ఈ సంవత్సరంలో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఈ సెప్టెంబర్ మాసంలో ఏదైనా విషపూరిత జ్వరము అటువంటిది ఏదైనా రావచ్చు. సెప్టెంబర్ మాసంలో జాగ్రత్త వహించండి. అయితే నవంబర్ డిసెంబర్లో, అక్టోబర్ తర్వాత
మీకు ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో అక్కడ ఆ సమయానికి ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. మరియు రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి మరియు కృషి రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అధికమైన లాభాలు ప్రాప్తిస్తాయి. మహిళలు మీరు అనుకోంది జరుగుతుంది. ఈ సంవత్సరం శుభప్రదంగానే ఉంటుంది ఈ సంవత్సరంలో. అంతేకాదు స్టూడెంట్స్ లైఫ్కి అంతే, ఈ సంవత్సరంలో మీ కల నెరవేరుతుంది. అంతేకాదు ఈ సంవత్సరంలో వయసైన వారు చాలా సుఖంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగుంది. మరియు మహిళలకి ఈ సంవత్సరంలో ఏదైనా కొత్తగా బిజినెస్ వ్యాపారం చేయాలి అనుకుంటే ప్రయత్నించండి. ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి బాగుంది, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి బాగుంది, బిజినెస్ మ్యాన్స్కి ఈ సంవత్సరం అదృష్టంగానే ఉంది. ఈ సంవత్సరంలో ఒక్కసారి అయినా మీరు అనగా దత్తని కళ్యాణం చేయించండి. అది కాలేదు అన్నప్పుడు దత్త చరిత్రని పారాయణం చేసుకోండి. అది కాలేదు అనేవారు ఓం శ్రీ గురు దత్తాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటే అదే మహామంత్రమై మీకు ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాల లాభదాయకమైన సంవత్సరంగా ఈ సంవత్సరం మారిపోతుంది. ఉదయాన్నే మీరు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా నేను చెప్పినట్టు పూజించాలి. అలా చేస్తే మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఎటువంటి నరదృష్టి ఉన్నా, వేరే వాళ్ళ నుంచి శత్రుత్వం ఉన్నా, లేదో మనపై ఏదైనా ఈర్షా భావనలతో మనకి ఏదైనా చెడు చేయాలన్న ఆలోచనలున్నా అన్ని విధాల రక్షణ లభిస్తుంది. రేపు ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామి ఫోటో కానీ లేదా చిన్న విగ్రహం ఉంటే ఇంకా మంచిది. ఒక కంచెంలో కాస్త ఎర్ర సింధూరం కలిపిన అక్షతలు ఒక కంచెంలో వేసేయండి. మధ్యలో ఆంజనేయ స్వామిని నిలబెట్టి చుట్టూ ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని చక్కగా అలంకరించుకోవాలి. మధ్యలో ఆంజనేయ స్వామి నిలుచుకొని ఉండాలి. తదుపరి కాస్త గంధం తీసుకొని గంధంతో ఆ స్వామివారు కిరీటం ఎంత ఉంటుందో ఆ కిరీటానికి మరి స్వామివారు తోకలో గంట ఉంటుంది. గంట గుర్తుపెట్టుకోండి. ఆ గంటకి కిరీటానికి కాస్త గంధం పెట్టాలి. పెద్ద ఎత్తున ఒక ఇంత బట్టలాగా వెయిట్ ఉండేలా గంధం పెట్టాలి. గంధం పెట్టి తర్వాత కుంకుమాన్ని అలంకరించి స్వామివారికి కాస్త తులసి దళాలు శరీరం పైన అంటే విగ్రహం పైన ఫోటో పైన కానీ తులసి దళాలు అలంకరించాలి. అలా అలంకరించి నెయ్యి దీపాలు ముందు వెలిగించి నిమ్మపండు బెల్లంతో తయారించిన పానకాన్ని స్వామి ముందు పెట్టు నైవేద్యం చేయండి. అర్చించి పూజించి నైవేద్యం చేయండి. నైవేద్యం చేసి మంగళ నీరాజనం అయిన తర్వాత ఆ నిమ్మపండు పానకం చేసింటాం కదా, దాన్ని ముందుగా స్వామివారు దగ్గర ఉన్న తులసి దళాన్ని తీసి అందులోకి వేయాలి. తదుపరి స్వామి పాదాల ముందున్న పుష్పాన్ని తీసి ఆ ఒక పానకంలో అద్ది మన ఇంటి బయట తులసి చెట్టు ఉంటే తులసి చెట్టుకి లేదా వేరే ఇంకేదైనా చెట్టు పైన అలా ప్రోక్షణ చేసి తదుపరి దీన్ని ఇంట్లో తీర్థంగా ఇంటోళ్ళు స్వీకరించాలి. ఇది రేపు ఉదయం మీరు చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సకల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అద్భుతమైన పూజ తప్పకుండా ఆచరించండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు ఒక్కటో రెండో బిల్వదళాలన్నా సంపాదించండి. ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి ముందు కొన్ని బిల్వదళాలు పెట్టి వెంకటేశ్వర స్వామికి గంధాన్ని పెట్టి స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం పారాయణం చేసుకొని ఆఖరిలో కాస్త అక్షతలు చేతిలో పెట్టుకొని స్వామి వెంకటేశ్వర నేను వజ్ర కవచ పారాయణ చేసుకున్నాను, మరియు నాకు ఎవరో రావాల్సిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయాలి స్వామి, వాళ్ళ వల్ల నాకు చాలా బాధేస్తుంది, ఇబ్బంది వేస్తుంది అని చెప్పి పాలతో తర్పణం వదిలేయాలి దేవుడు ముందు. అంతే. అలా చేస్తే రావాల్సిన డబ్బు త్వరగా వస్తుంది. అప్పుల బాధ నుంచి విముక్తి లభించాలి స్వామి అని నమస్కారం చేసుకోండి. త్వరగా అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఇక ఈ నూతన సంవత్సరం అంతా మీకు బాగుండాలి అని కోరుకోండి.